పరదేశీ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎయిత్ స్టాండర్డ్ చదువుతాను నేను. రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత అప్పట్లో పోర్టబుల్ టీవీస్ అనమాట, మాన్యువల్గా ఆపరేట్ చేసుకోవాలి. ఇప్పటిలాగా రిమోట్ అది ఏం లేదు కదా, దగ్గరికి వెళ్ళి ఛానల్ మారుస్తూ ఉండాలి. అయితే మాకప్పుడు మేము ఎక్సైట్ అయ్యేది ఫిలిం పర్సనాలిటీస్ అంటే హీరోలు హీరోయిన్లు ఎవరు తెరపైన కనిపిస్తారో వాళ్ళకే ఎక్సైట్ అయ్యేవాళ్ళని తప్పితే మిగతా వాళ్ళు ఎవరు మాకు అంత తెలిసేది కాదు. ఒకవేళ వాళ్ళ ఇంటర్వ్యూస్ వస్తున్నా సరే అసలు ఎక్సైట్ అయ్యేవాళ్ళం కాదనమాట. అలాంటిది బోస్ సార్ది ఇంటర్వ్యూ వస్తుంది జెమినీ టీవీలో. అప్పుడే శాటిలైట్ ఛానల్స్ అవి స్టార్ట్ అయిన కొత్త. అయ్యి బాబాయ్ ఎవరు ఈయన మాట్లాడుతున్నారు, మార్చేద్దాం ఛానల్, ఏదైనా డాన్స్ వీడియోలు అవి పెట్టుకుందాం దగ్గరికి వెళ్తుంటే దట్ ఈస్ వెన్ హీ స్టార్టెడ్ స్పీకింగ్ అనమాట. మెదకో, మాస్కో, శాన్ ఫ్రాన్సిస్కో అనే పాట గురించి సార్ చెప్తున్నారు. అసలు ఎలా రాశారు ఆ లిరిక్స్ అంటే, నేను ఒక రూమ్లో ఉండేవాడిని, ఎలాగా డైరెక్టర్ సందర్భం చెప్పాక ఎలా రాయాలని ఆలోచిస్తున్నప్పుడు నేను పక్కనే ఒక ఎస్టీడీ బూత్లో, అప్పుడు ఫోన్స్ చేసుకోవాలంటే ఎస్టీడీ బూత్కి వెళ్ళి చేసుకోవాలన్నమాట. సో పక్కనే ఉన్న ఎస్టీడీ బూత్కి వెళ్ళాను. వెళ్ళి అక్కడ డైరెక్టరీ తీసుకున్నాను, టెలిఫోన్ డైరెక్టరీ. అందులో ఊర్ల పేర్లు, వాటికి సంబంధించిన ఎస్టీడీ కోడ్స్, నెంబర్స్ ఉండేవి. సో ఆ డైరెక్టరీని పక్కన పెట్టుకుని రైమ్ అండ్ రిథమ్ కుదిరిన ఊర్ల పేర్లన్నీ రాసుకున్నాను నేను. సో అలా ఆ పాట పుట్టింది అని చెప్పారు. దట్ ఈజ్ వెన్ ఐ అండర్స్టూడ్, ఓకే పోయట్రీ ఇలా స్టార్ట్ చేయొచ్చు అనమాట అని. ఐ స్టార్టెడ్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ స్కూల్లో, క్లాస్ రూమ్లో. ఓకే ఇట్లా రైమ్ చేయొచ్చు అనమాట వర్డ్స్ని వెతుక్కుని అని. దట్ ఇంటర్వ్యూ రియల్లీ ఇన్స్పైర్డ్ మీ అలాట్. అండ్ అది అలా గుర్తుండిపోయింది నాకు ఇప్పటికీ కూడా. టెలిఫోన్ డైరెక్టరీ మొన్న కూడా సార్తో ఈ విషయాన్ని షేర్ చేసుకుంటే, కరెక్టే రమ్య నేను అదే చెప్పాను అని చెప్పారు. ఐ లవ్ దట్ సాంగ్ పరదేశీ. మెదకో, మాస్కో.